ఈరోజు రెసిపీ క్యారెట్ బీన్స్ ఫ్రై. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఇవి. స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకోవాలి. కడాయి కొద్దిగా వేడి అయ్యాక 1 స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ధనియాలు ఉద్దుదాలు యాడ్ చేసుకోవాలి కొద్దిగా. దీన్ని కొద్దిసేపు పాటు వేగనివ్వాలి. ఇలా వేగిన తర్వాత సాసవలు జీలకర్రను యాడ్ చేసుకోవాలి. దాన్ని కూడా కొద్దిసేపు వేగనివ్వాలి. సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిరపకాయ, దీన్ని కూడా కొద్దిసేపు వేగనివ్వాలి. ఇప్పుడు ఇందులోకి కొద్దిగా ఆనియన్ కూడా వేసుకోవాలి. దాన్ని కూడా కొద్దిగా వేగనివ్వాలి. కరివేపాకును యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి నానబెట్టుకున్న పెసరపప్పును కూడా కొద్దిగా యాడ్ చేసుకోవాలి. దీన్ని కూడా కొద్దిసేపు వేగనివ్వాలి. ఇప్పుడు ఇందులోకి క్యారెట్ అండ్ బీన్స్, సాల్ట్ వేసి ఉడికించుకున్న క్యారెట్ అండ్ బీన్స్ని కూడా యాడ్ చేసుకోవాలి. దీన్ని కూడా ఒకసారి అంతా మిక్స్ చేసుకోవాలి. వేగాల్సిన అవసరం లేదు, ఎందుకంటే క్యారెట్ బీన్స్ ఆల్రెడీ నేను హాఫ్ బాయిల్ చేసుకున్నాను కాబట్టి కొద్దిసేపు అలా వేగనిచ్చుకోవాలి. కొబ్బరి వెల్లుల్లి కారం అండి. దీంట్లో ఆల్రెడీ సాల్ట్ ఉంది. క్యారెట్ బీన్స్ ఉడికించినప్పుడు కూడా నేను కొద్దిగా సాల్ట్ యాడ్ చేశాను. సో మీరు చూసుకొని మీ టేస్ట్కు సరిపడా ఉప్పును అనేది మీరు యాడ్ చేసుకోవాలి. నేను ఈ కారం ఇక్కడ 1 స్పూన్ యాడ్ చేస్తున్నానండి. ఇప్పుడు దీని అంతటినీ ఒకసారి మిక్స్ చేసుకోవాలి. అంతేనండి, చూసారు కదా, బీన్స్ అండ్ క్యారెట్ ఫ్రై రైస్లోకి అండ్ చపాతీలోకి చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి.